హే గైస్, ఈరోజు మన వీడియో ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రంలో మనకి కొత్తగా అయితే రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ ఫామ్ అయితే రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీ సేవ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా సరే ఈరోజు రిలీజ్ చేసినవి అయితే లేదు. ఎప్పటి నుంచో ఉన్న రేషన్ కార్డు అప్లికేషన్ ఉంటుంది కదా, ఆ అప్లికేషన్ మాత్రమే ఉంది. సో ఈరోజు మనకి రేవంత్ రెడ్డి సార్ రిలీజ్ చేసింది అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి. సో దాన్ని ఎలా ఫిలప్ చేయాలి, అది ఎక్కడ ఇవ్వాలి, అవన్నీ దీంట్లో ఇప్పుడు చూద్దాం. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి మనకి ఈ ఫామ్ అయితే వచ్చింది. సో ఈ ఫామ్లో దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు రాయాలి. సో ఇంటి యజమాని పేరు అంటే చాలామంది ఏమనుకుంటారు, ఇంటి యజమాని అంటే ఎక్కడైనా సరే ఆడవాళ్ళు ఉంటారన్నమాట. సో వైఫ్ కానీ మమ్మీ కానీ వాళ్ళ పేరు రాయండి. ఓకే, నెక్స్ట్ లింగం అంటే ఏంటి, స్త్రీ పురుష. తర్వాత కులం అంటే క్యాస్ట్, బీసీ ఎస్సీ ఉంటుంది కదా అది. నెక్స్ట్ పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్. ఓకే, నెక్స్ట్ ఆధార్ నెంబరు, మీ ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, తెలంగాణలో ఉన్న అడ్రస్లో ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఆధార్ నెంబరు. నెక్స్ట్ మొబైల్ నెంబరు, మీ యజమానికి ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది కదా అది. ఒకవేళ లేదనుకో మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేయండి. అంటే మీ ఇంటికి మీ డాడీది కానీ లేదా మీది కానీ ఎవరో ఒకరు ఉంటుంది కదా, వాళ్ళదైతే ఎంటర్ చేయండి. కానీ ఇలాంటివన్నిటికి అయితే కంపల్సరీ లేడీస్కి అయితే మొబైల్ నెంబర్ కావాలి, వాళ్ళకి జీరో అకౌంట్ ఉండాలి అకౌంట్. ఇవన్నీ నెక్స్ట్ వస్తాయి. ముందుగానే చేసుకుని ఉంచుకోండి. వాళ్ళకి సపరేట్గా మొబైల్ నెంబరు తెలంగాణ స్టేట్లో తీసుకుని అండ్ బ్యాంక్ జీరో అకౌంట్ కావాలన్నమాట. సో ఆ అకౌంట్ కోసం కూడా చెప్తారు కొన్ని రోజులు కంపల్సరీ. సో అది కూడా తీసుకుని ఉంచుకుంటే బెస్ట్ అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత రైట్ సైడ్ ఉన్నది వాళ్ళ ఫోటో, ఎవరైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారో వాళ్ళ ఫోటో అయితే అక్కడ అంటించండి. ఇక్కడ 7 వృత్తి అనమాట, అంటే ఏం చేస్తారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మా వైఫ్ పెట్టాను అయితే వైఫ్ ఏంటి జాబ్ చేయదు కదా, ఇంట్లోనే ఉంటుంది కదా, హౌస్ వైఫ్ కదా, సో వృత్తి ఏం రాయాలి అంటారు. మొత్తం అంతా కలిపి మీరు దేని మీద బతుకుతున్నారు అంటే వృత్తి ఏం చేస్తారు మీరు. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో అంతా కలిపి వ్యవసాయం వెళ్ళారనుకో వ్యవసాయం, కూలి పనికి వెళ్తే కూలి పని. మీ ఇంట్లో అంటే మీ అమ్మ మీ వైఫ్ ఎవరు ఏం చేయట్లేదు అనుకో, వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఎవరు ఉంటారు కదా, సో వాళ్ళు ఏదో చేస్తారు కదా, ఆ వృత్తి ఇక్కడ రాయండి. సో ఇలాంటి రేషన్ కార్డులు అన్నీ ఎవరికి ఇస్తారో తెలుసు కదా మీకు. మ్యాక్సిమం డబ్బులు లేని వాళ్ళు, కూలి పని వ్యవసాయం పని బాగా తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఉపాధి కల్పించడానికే ఈ గవర్నమెంట్ స్కీమ్లన్నీ. సో వాళ్ళు ఏం రాస్తారు, వృత్తి అంటే కూలి వ్యవసాయం అలాంటివి రాస్తారనమాట. సో అది చూసుకుని రాసుకోండి. మీరు పెద్ద ఎక్కువ రాసినా సరే రిజల్ట్ అయిపోద్ది. కానీ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసినప్పుడు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఫిలప్ చేయాలి. చూసుకోండి, చాలా సింపుల్గా ఇచ్చారు, ఫిలప్ చేయండి, కరెక్ట్గా సరిపోద్ది. నెక్స్ట్ కుటుంబ సభ్యుల వివరాలు. సో కుటుంబ సభ్యుల వివరాలు అంటే ఇక్కడ క్రమ సంఖ్య ఉంది కదా, ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమంది రాయాలన్నమాట. నెంబర్ 1, 2, 3, 4 అలా ఎంతమంది సభ్యులు ఉంటే అదే మీ వాళ్ళు ఉంటారు కదా, కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళ సంఖ్యలు అనమాట. ఫస్ట్ పేరు దగ్గర ఎవరైతే ఉందో పేరు రాయండి. తర్వాత దరఖాస్తుదారు సంబంధం. ఇప్పుడు దరఖాస్తుదారు ఎవరు, మా వైఫ్ కానీ మా అమ్మ కానీ. సో వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళకి నేనేం సంబంధం అవుతాను, మా వైఫ్ అయితే భర్త, అదే మా అమ్మకైతే కుమారుడు. సో అందుకే పేరు దగ్గర ఏమో ఫస్ట్ పేరు నా పేరు రాసి పక్కడంటే దరఖాస్తుదారు ఏమవుతాడంటే సంబంధం కుమారుడు కానీ ఇది కానీ. ఓకే, లింగం అంటే పురుష, పుట్టిన తేదీ మన డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు మన ఆధార్ నెంబరు, అంతే. ఇలా మొత్తం అంతా కలిపి ఫిలప్ చేయండి. ఎంతమంది ఉన్నారో అంతమంది ఫిలప్ చేయండి. ఓకేనా. అయితే ఇంకా చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకో, వాళ్ళకి ఇంకా ఆధార్ నెంబర్ వస్తే కొంచెం ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు నెంబర్ అలా వదిలేండి, మీరు ఏముందో అది రాసేయండి అంతే. తర్వాత కింద చిరునామా ఉంది కదా, అక్కడ ఇంటి నెంబరు, మీ ఇంటి నెంబర్ రాయండి, అంటే మీ అడ్రస్ అనమాట. రాసి వార్డ్ నెంబర్, మీకు చెప్పాను కదా ఇందాక, మీకు వార్డ్ నెంబర్ కావాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ జూబ్లీస్ వార్డ్ నెంబర్ అని కొడితే అక్కడ నెంబర్ వచ్చేస్తుంది, మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి, పీడిఎఫ్ అని కొడితే. సో ఆ వార్డ్ నెంబర్ రాసుకోండి. నెక్స్ట్ మున్సిపాలిటీ, అంటే మీ మున్సిపాలిటీ ఉంటుంది కదా అది అక్కడ రాసుకోండి. నెక్స్ట్ మండలం తెలుసు కదా, జూబ్లీస్కి షేక్పేట మండలం, అలాగే మీకు ఒక మండలం ఉంటుంది, అది రాసుకోండి. తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి, వస్తుంది. తర్వాత జిల్లా, డిస్టిక్, హైదరాబాద్కి హైదరాబాద్ డిస్టిక్, రంగారెడ్డి డిస్టిక్, అలాగా ఆ డిస్టిక్ రాయండి అక్కడ. నెక్స్ట్ ఇది చూడండి. సో ఇక్కడ ఈ ఫామ్ మీరు ఏం ఫిలప్ చేయొద్దు, వాళ్ళు ఫిలప్ చేస్తారు. సో ఇది అది కలిపి మీరు పిన్ చేసుకొని ఆ పైన చెప్పిన ఫామ్ ఫిలప్ చేసి, ఇది లాస్ట్ ఫామ్ అనమాట, ఇది తీసుకెళ్ళి ఈ 2 ఫామ్ అక్కడ ఇస్తే ఇది ఫిలప్ చేసి ఈ రసీదు మీకు ఇస్తారు. సో ఈ రసీదు మీ దగ్గర పెట్టుకోండి. సో ఇది ఏంటంటే రీసెంట్గా
రిలీజ్ చేసిన రేషన్ కార్డు కోసం అనమాట. ఏంటంటే మొన్న ప్రజాపాలన రిలీజ్ చేశారు కదా, సో అప్పుడు ఏమైంది, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు తీయమని చెప్పారు. అక్కడ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు దరఖాస్తు చేయమన్నారు. అక్కడ రేషన్ కార్డు లేదు. సో అందుకు రేషన్ కార్డు లేనందుకు కూడా ఈ రేషన్ కార్డు అనమాట మళ్ళీ కొత్త వాళ్ళ కోసం అనమాట. సో పాత వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇలాగనమాట ఇది అది రెండు నేను చెప్పాను కదా, వార్డు దగ్గర కానీ మీ మండల ఆఫీస్లో కానీ మీ దగ్గరలో కొన్ని సెంటర్స్ పెట్టారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తే ఈ రసీదు ఇస్తారు. ఈ రసీదును కూడా జాగ్రత్త పెట్టుకోండి. లాస్ట్ టైం ప్రజాపాలన ఫామ్ని ఎలా దాగడ పెట్టుకున్నారో ఇది కూడా జాగ్రత్త పెట్టుకోండి. ఓకే, సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఫిల్అప్ చేయాలి. సో దీంట్లో మీకు డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్ చెప్తాను చూడండి. దీనికోసం అయితే మీరు కంపల్సరీ ఇప్పుడున్న ప్రతిదీ అంటే గ్యారెంటీ రావాలంటే ఆడవాళ్ళకి కంపల్సరీ జీరో అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, అది కంపల్సరీ ఉండాలి. తెలంగాణలో తీసుకున్న మొబైల్ నెంబర్ అయితే ఉండాలి. సో ఈ రెండైతే తీసుకుని ఉంచుకోండి. సో ఈ రేషన్ కార్డు అప్లై చేసిన తర్వాత దీంట్లో మీరు ప్రజాపాలన అప్లై చేసింది, ఇది అప్లై చేసింది, ఇవన్నీ ఫిల్టర్ చేసి చూసి మీ ఇంటికి వచ్చి వెరిఫై చేసుకుని ఏ ఉన్నాయో తెలిసి దాన్ని బట్టి చెప్తారనమాట. సో దీంట్లో కొన్ని మొన్న రిలీజ్ చేశారు ఒకటి. సో అది మీకు ఇప్పుడు చెప్తాను, ఎవరికైతే ఎలిజిబిలిటీ కాదో అవి చెప్తాను. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి. డాక్టర్స్, అడ్వకేట్స్, కాళ్ళు ఉన్నవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, సొంతిల్లు ఉన్నవాళ్ళు, చార్టెడ్ అకౌంట్స్ ఉంటాయి కదా వాళ్ళు, సెల్ఫ్ ట్యాక్స్ కడతారు కదా, సెల్ఫ్ ట్యాక్స్ ఆ ట్యాక్స్ కట్టేవాళ్ళు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, తర్వాత 10,000 నెల ఆదాయం ఉన్నవాళ్ళు. అంటే ఏంటి, సిటీలో కాదు, గ్రామంలో 10,000 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి రాదు. 15,000 కన్నా ఎక్కువ ఉంటే అంటే సిటీలో రాదు. సిటీలో జాబ్ చేస్తున్న వాళ్ళకి 15,000 కన్నా శాలరీ ఎక్కువ ఉంటే వాళ్ళకి తెల్ల రేషన్ కూడా రాదు. అదే ఊర్లో గ్రామంలో ఉన్న వాళ్ళకి 10,000 కన్నా ఎక్కువ ఉంటే శాలరీ వాళ్ళకి రేషన్ కూడా రాదు. 2 లక్షల ఆదాయం దాటిన అంటే ఏంటి, సంవత్సరానికి గ్రామంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంవత్సరానికి 2 లక్షలు దాటితే వాళ్ళకి రేషన్ కూడా రాదు. సిటీలో ఉంటారు కదా పట్టణాల్లో, వాళ్ళకి 3 లక్షలు దాటితే వాళ్ళకి రేషన్ కూడా రాదు. 3.5 కన్నా ఎక్కువ ఎకరాల పొలాలు ఉంటాయి కదా, వాళ్ళకైతే రేషన్ కార్డు రాదు. 7 ఎకరాల బీడి భూములు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా రేషన్ కార్డు రాదు. ఇవన్నీ చూసుకుని మీరు రేషన్ కార్డు అప్లై చేయలేదు ఆలోచించుకుని రేషన్ కార్డు అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది కొత్తగా రేషన్ కార్డు అప్లై కోసం పెట్టారు కదా. సో నార్మల్గా మనకి ఎప్పుడు కొత్త అప్లికేషన్ ఎలా చేయాలో అది ఆల్రెడీ మీ సేవ అకౌంట్లో ఉంటుంది, మీ సేవ వెబ్సైట్లో ఉంటుంది. సో అది కూడా ఎలా ఫిలప్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఈ మూమెంట్లో అప్లై చేయాలని నెక్స్ట్ అప్లై చేసుకోవచ్చు. సో అది ఆ ఫామ్ కూడా తీసుకుని కూడా చేసుకోవచ్చు. సో ఆ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఈ ఫామ్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను లింకు, ఆ లింక్ క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకుని ఫిలప్ చేసుకుని మీరు సబ్మిట్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎవరికైతే రేషన్ కార్డు రాదో ఇవన్నీ నార్మల్గా ప్రతి ఒక్కరు తెలుసు. కానీ ఇంత డీటెయిల్స్గా ఏంటంటే మనం ఒక న్యూస్ పేపర్లో తీసి పెట్టిందనమాట ఇది. సో అది ఎంతవరకు నిజమో మనకు అబద్ధమో తెలీదు, కానీ మ్యాక్సిమం వీళ్ళకైతే రావు, అది మనకు తెలుసు. ఎందుకంటే లేని వాళ్ళకి ఇస్తారు. సో మీరు అప్లై చేసిన తర్వాత మీకు అది వచ్చిన దాకా మీరు వెయిట్ చేయండి. దానికి బట్టి వాళ్ళు మీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళే చూసిస్తారు. సో పెట్టాలని అందరూ పెట్టేయండి, కానీ ఇలా జాబ్లో ఉన్న వాళ్ళైతే పెట్టద్దు. వేరే స్టేట్ వాళ్ళకి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, గ్యాస్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు ఇక్కడ తెలంగాణలో ఉన్నా కానీ వాళ్ళు తెల్ల రేషన్ కార్డు అర్హులని చాలామంది అయితే అడుగుతున్నారు. సో దానికోసం ఆల్రెడీ రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఆల్రెడీ ఈ మ్యాటర్ వెళ్ళింది, ఆ డిస్కషన్ చేస్తున్నారు. మనకు కొన్ని రోజులు తెలుస్తుంది. మ్యాక్సిమం ఓటర్ ఐడి ఇక్కడ ఉండడం వల్ల మ్యాక్సిమం 99% వాళ్ళకు కూడా అప్రూవ్ అవుతుంది. కానీ మనకి ఇంట్లో ఫ్రిడ్జ్, పెద్ద పెద్ద టీవీలు, డాబా అంటే బిల్డింగ్, మన ఓన్ బిల్డింగు ఇవేమి ఉండకూడదనమాట. కారు ఇవన్నీ చూసుకుని అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు కూడా వస్తుంది. వేరే స్టేట్ వాళ్ళు కూడా ఇక్కడ ఎప్పటి నుంచో ఉండిపోయి ఉన్నారు కదా, వాళ్ళకు కూడా రేషన్ కార్డు వస్తుంది. సో అప్లై చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి, లేదంటే ఒకసారి రిజెక్ట్ అయితే మళ్ళీ చాలా రోజులు వెయిట్ చేయాలి మీరు.